పొత్తూరి విజయలక్ష్మి గారి కథ అప్పిచ్చువాడు వైద్యుడు. ఈ కథ స్వాతి వారపత్రిక 14 సెప్టెంబర్ 2007. కాలింగ్ బెల్ మోగింది. సోఫాలో కూర్చుని ప్రశాంతంగా పేపర్ చదువుకుంటున్న ఆనందరావు అదిరిపడి పేపర్ కింద పారేసి శశి శశి అంటూ వంటింటి వైపు పరిగెత్తాడు. ఈ ఉపద్రవం ఊహించి చేతిలో పని వదిలేసి హాల్లోకి వచ్చింది శశికళ. అమాంతం తన్ని కావలించుకుని వణికిపోతున్న భర్తను చూసి జాలిపడింది. మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది. వచ్చేశాడు, మళ్ళీ అప్పులవాడు వచ్చేశాడు అన్నాడు దీనంగా. అయ్యో, సింహంలా ఉండే మనిషి ఎలా అయిపోయాడో అనుకుంది శశి. మీరూరుకోండి, నేను చూస్తాగా అంటూ అతన్ని ఓదార్చి ధైర్యం చెప్పింది. ముచ్చటగా 3వ మోగింది కాలింగ్ బెల్. వెళ్ళి తలుపు తెరిచింది. ఎదురుగా చిదంబరం, ఆనందరావు పాత ఫ్రెండు. ఏమండి, చిదంబరం గారు వచ్చారు అని చెప్పింది సంతోషంగా. చిదంబరమా? అప్పులవాడు కాదా అంటూ హాల్లోకి వచ్చాడు ఆనందరావు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తెస్తాను అని వంటగదిలోకి వెళ్ళింది శశికళ. స్నేహితులిద్దరూ కూర్చున్నారు. ఏమిటి ఆనందరావు, ఎలా ఉన్నావు? అదోలా ఉన్నావే అంటూ పలకరించాడు చిదంబరం. ఏం లేదులే, బానే ఉన్నాను అంటూ నీరసంగా నవ్వాడు ఆనందరావు. శశికళ కాఫీలు తెచ్చింది. ఇద్దరికీ ఇచ్చింది. కాఫీ తాగుతుండగా టెలిఫోన్ మోగింది. అదిరిపడి కాఫీ మీద పోసేసుకున్నాడు ఆనందరావు. మళ్ళీ ఫోన్ వచ్చింది. ఏ అప్పులవాడో అన్నాడు దీనంగా. భర్త వంక దీనంగా చూసి ఫోన్ తీసింది శశికళ. సారీ, రాంగ్ నెంబర్. ఇక్కడ వెంకట్రామిరెడ్డి అనే పేరు గల వాళ్ళెవరూ లేరు అనేసి ఫోన్ పెట్టేసి లోపలికి వెళ్ళి ఓ తువ్వాలు తడిపి తెచ్చింది. దాంతో మీద పడిన కాఫీ మరకలు తుడుచుకున్నాడు ఆనందరావు. ఇదంతా చూస్తూ ఆశ్చర్యపోయాడు చిదంబరం. ఈ అప్పుల వాళ్ల గోలేంటి, ఇతను ఇంత బెదిరిపోవడం ఏంటి? వీళ్ళకి ఇలాంటి ఆర్థిక దుస్థితి వచ్చే అవకాశాలు లేవే. పిల్లలిద్దరూ అమెరికాలో ఉన్నారు. ఇల్లు వాకిలి ఉన్నాయి. తను పనిచేస్తున్న కంపెనీ మూతబడే పరిస్థితి వస్తుందని ముందు జాగ్రత్త పడి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఆ వచ్చిన డబ్బు బ్యాంకులో వేసుకున్నాడు. మరి అప్పుల గొడవేమిటి? కాసేపు తర్జన భర్జన పడి చివరికి వాళ్ళనే అడిగేశాడు. ఏం చెప్పమంటారు, అంతా మా కర్మ అంది శశికళ. 1 సంవత్సరం కిందట ఓ రోజు పొద్దున్నే ఓ అబ్బాయి వీళ్ళింటికి వచ్చాడు. చక్కగా టిప్ టాప్గా తయారై రాజకుమారుల్లా ఉన్నాడు. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు రాజేష్, నేను స్వీటీ ఫైనాన్స్ కంపెనీ నుంచి వస్తున్నాను అన్నాడు. అలాగా, ఏం పని మీదొచ్చారు అడిగాడు. మేం మీకు అప్పు ఇవ్వాలని వచ్చాం. ఆశ్చర్యపోయాడు ఆనందరావు. అప్పా, నాకెందుకు ఇస్తారు, నేను అడగలేదే అన్నాడు. ఫెళ్ళున నవ్వి, భలే వారే, ఏ కాలంలో ఉన్నారు? అడిగితేనే అప్పిచ్చే రోజులు ఏనాడో పోయాయి, అడిగే అప్పిచ్చే రోజులు వచ్చాయి అన్నాడు రాజేష్. ఏమో, వచ్చాయి కాబోలు. నాకు అప్పు చేయాల్సిన అవసరం లేదు, అగత్యం అంతకంటే లేదు. అప్పుకు అవసరం ఏమిటి సార్, సరదాగా తీసుకోవచ్చు. మేం మీకు 1,00,000 అప్పు ఇస్తాం. మీరు నెల నెలా కొంత పైకం చొప్పున 2 ఏళ్లకి తీరుస్తారు. చూడండి ఎంత సుఖమో. ఈ 1,00,000తోనూ మేడంకి డైమండ్ నెక్లెస్ కొన్నారనుకోండి, ఆవిడ ఎంత ఆనందిస్తారు. ఒక్కసారి ఎలాగూ కొనలేరు. ఇలా నెలకింత అంటే సునాయాసంగా కొనొచ్చు అంటూ చెప్పాడు. అప్పటిదాకా అక్కడే కూర్చున్న శశికళ గబాలన లేచి వెళ్ళి కూల్ డ్రింక్ తెచ్చి ఇచ్చింది. మనీ తీసుకుందామండి, అటు ఆ అబ్బాయి సరదా తీరుతుంది, వజ్రాల నెక్లెస్ కొనుక్కోవాలనే నా సరదా తీరుతుంది అంది. ఆవిడ అలా అనేసరికి రాజేష్ మరిన్ని కబుర్లు చెప్పి ఊరించాడు. మన్నాడు తనే వచ్చి వాళ్ళ ఆఫీసుకు తీసుకెళ్లి బోలెడన్ని కాగితాల మీద సంతకాలు పెట్టించుకుని వెంటనే 1,00,000 రూపాయలు ఇతని బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించేశాడు. మళ్ళీ రాజేష్ భద్రంగా తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపి వెళ్ళాడు. శశికళ తయారై సిద్ధంగా ఉంది. మరి బజారుకెళ్ళి డైమండ్ నెక్లెస్ కొనుక్కొద్దామా అంది. సాయంత్రం వెళ్దాం అని స్వీటీ ఫైనాన్స్ వారిచ్చిన కాగితాలు మరోసారి చదివేసరికి కళ్ళు తిరిగాయి ఆనందరావుకి. అన్నీ కూడుకుంటే 1,00,000 మీద 2 ఏళ్లకి 42,000 అదనంగా కట్టాల్సి వస్తుంది. వెంటనే ఫైనాన్స్ కంపెనీకి ఫోన్ చేసి ఇదేం అన్యాయం, వడ్డీ లేదన్నారుగా అంటే, అబ్బే రామరామ, అది వడ్డీ కాదు, హ్యాండ్లింగ్ ఛార్జెస్, డాక్యుమెంటేషన్ ఛార్జీలు, సెక్యూరిటీ ఛార్జీలు అన్నారు.
అవ్వ పేరే ముసలమ్మ. ఏరా అయితేనే పళ్ళు ఉడగొట్టుకోవడానికి మీ అప్పులు వద్దు, ఏం వద్దు, ఇప్పుడే తిరిగి ఇచ్చేస్తాను, మీ 1,00,000 మీరు తీసుకోండి అన్నాడు ఆనందరావు చిరాగ్గా. ఆశ దోశ అప్పడం వడా, ఇప్పుడు కట్టిన 1,42,000 కట్టాల్సిందే అన్నారు ఫైనాన్స్ వాళ్ళు. నేను కోర్టుకు వెడతాను, మీ భరతం పడతాను అన్నాడు ఆనందరావు ఆవేశంగా. ఏమాత్రం భయపడకుండా విష్ యూ ఆల్ ద బెస్ట్ అనేసి ఫోన్ పెట్టేశారు ఫైనాన్స్ వాళ్ళు. వెంటనే లేచి తనకు తెలిసిన ఓ లాయర్ దగ్గరికి వెళ్లారు ఆనందరావు శశికళతో. అంతా విని ఈ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు గుండెలు తీసిన బంటులు, చాలా పకడ్బందీగా వ్యవహారం నడిపిస్తారు, మీ చేత కాగితాల మీద సంతకాలు పెట్టించుకున్నారా అన్నాడు లాయరు. ఒకటా? ఓ 60 బస్తాడు కాగితాల మీద సంతకాలు పెట్టాను ఒప్పుకున్నాడు ఆనందరావు. మరి హనే మిమ్మల్ని ఇరికించేశారు, వాళ్ల షరతులకు మీరు ఒప్పుకున్నట్టు సంతకం పెట్టించుకుని ఉంటారు, మీరింకేం చెయ్యలేరు అన్నాడు లాయరు. నా దగ్గర వాళ్ళ పప్పులేం ఉడకవు, నేను డబ్బులు కట్టను, ఏం చేస్తారో చూస్తాను అన్నాడు ఉక్రోషంగా. పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చారుగా, ఒకవేళ చెక్కు బౌన్స్ అయితే అది పోలీస్ కేసు అవుతుంది, ఎందుకు వచ్చిన గొడవ, ఇప్పటికిలా కానిచ్చేయండి, ఇక ముందు జాగ్రత్త పడండి అన్నాడు లాయరు. ఏమిటో వాళ్ళు తోచనివ్వకుండా మాట్లాడేసి కంగారు పెట్టేశారు, నేను వెర్రి విధాలా బుట్టలో పడిపోయాను అని బాధపడ్డాడు ఆనందరావు. లాయర్ దగ్గర నుంచి బయటికి రాగానే, ఎలాగూ మునిగాం, ఆ డబ్బుతో డైమండ్ నెక్లెస్ కొనుక్కోనా భర్తను ఆశగా అడిగింది శశికళ. ఓ చెంప మోసపోయి నేనేడుస్తుంటే వజ్రాల నెక్లెస్ కావలసి వచ్చిందా నీకు, నోరు మూసుకో అని తిట్టాడు ఆనందరావు. దాంతో శశికళకు కోపం వచ్చి ఆనందరావుతో మాట్లాడడం పూర్తిగా మానేసింది. బయటికి చెప్పుకోలేక, మనసులో దాచుకోలేక క్షోభపడిపోయాడు ఆనందరావు. ఒక్కసారి నేరం చేసిన వాడి పేరు నేరస్తుల జాబితాలో ఎక్కి ప్రతి పోలీస్ ఎదుట ప్రత్యక్షం అయినట్టు అప్పు తీసుకున్న ఆనందరావు పేరు అప్పులిచ్చేవారి జాబితాలో చేరిపోయింది. తెల్లవారడం ఆలస్యం, ఫోన్లు, మీకు అప్పిస్తాం తీసుకోండి అంటూ ఊదరబెట్టడం. ఏదో బుద్ధి గడ్డి తిని ఒకసారి బోల్తా పడ్డాను, మళ్ళీ అటువంటి పొరపాటు చెయ్యను అని ఖచ్చితంగా చెప్పేవాడు మొదట్లో. రాను రాను ఓపిక నశించిపోయింది. అందులోనూ అవతలి వాళ్ళు వాళ్ల గొడవే గాని యువతల వాళ్ళు చెప్పేది అస్సలు వినిపించుకోరు. ఒకసారి ఏబీసీడీ బ్యాంక్ నుంచి, మరో గంటాగి హర్ష ఫైనాన్స్ నుంచి, మరో గంటాగి మరొకరి దగ్గర నుంచి ఊపిరాడకుండా ఫోన్ల మీద ఫోన్లు. అప్పిస్తాం, ఇల్లు కట్టుకోండి, మాకిల్లు ఉంది, మాకొద్దు నాయనా, పోనీ కారు కొనుక్కోండి, కారు కూడా ఉంది, అయితే మా దగ్గర అప్పు తీసుకుని పిల్లాడిని చదివించండి, పిల్ల పెళ్లి చెయ్యండి, అన్నీ చేసేశాం, వాళ్ళిద్దరూ అమెరికాలో ఉన్నారు, అయితే ఇకనే అప్పు తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఈ విధంగా వేధించుకు తినడం. కొంతమంది అయితే మిమ్మల్ని బరువులెత్తమన్నామా, బండలు దొర్లించమన్నామా, అప్పిస్తాం తీసుకోమంటే తీసుకోవడానికే మాయరోగం అని మందలిస్తున్నారు. రోజులో 2 ఇంటికొచ్చి అప్పు తీసుకో అని పీకల మీద కూర్చుంటున్నారు. మొదట్లో ధైర్యంగానే ఉన్నా ఆ తర్వాత డీలా పడిపోయారు. ఎవరెక్కడ మాయమాటలు చెప్పి అప్పు ఇచ్చేస్తారా అని భయం. ఒకవేళ తీసుకోనని మరీ మొండికేస్తే చెయ్యి చేసుకుంటాడేమో అని టెన్షను. మొదట్లో ఎలాగో మోసపోనే పోయాం. ఆ డబ్బుతో డైమండ్ నెక్లెస్ కొనలేదని ఈయన్ని కోపగించుకున్నా తర్వాత కడుపు తరుక్కుపోతుందంటే నమ్మండి చిదంబరం గారు. ఏమిటో ఆ దర్జా, ఆ దర్పం అన్నీ పోయాయి. ఇదిగో ఇట్లా పిరిగ్గా తయారయ్యారు అని చెప్పుకుంది శశికళ. అంతా విని నిట్టూర్చాడు చిదంబరం. నిజమేలేండి, ఓసారి వాళ్ళ వల్ల చిక్కితే మునిగిపోయినట్టే. అప్పిచ్చేవాడిని చూస్తే భయం ఉండొచ్చు, కానీ మరీ ఇంతలా అధైర్యపడిపోవడం వింతగానే ఉంది. పోనీ ఎవరైనా డాక్టర్కి చూపిస్తే బావుంటుందేమో. కెవ్వున కేకేసి సోఫాలో అదిరిపడ్డాడు ఆనందరావు. ఊరుకోండి ఊరుకోండి, భయం లేదు, నేనున్నానుగా భర్తని ఓదార్చి చిదంబరం వైపు తిరిగింది శశికళ. ఏం చెప్పమంటారు చిదంబరం గారు, ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉంటే పర్వాలేదు గాని డాక్టర్ దగ్గరికి వెళ్తే అరుకాశుడు నోట్లో పడ్డట్టే కదండి. గతంలో అంటే ప్రతి వారికి ఓ ఫ్యామిలీ డాక్టర్ ఉండేవారు. ఇంట్లో వాళ్ళందరి శరీరతత్వాలు వాళ్ళకి క్షుణ్ణంగా తెలిసి ఉండేవి. ఏమాత్రం తేడా చేసినా చూసి మందిచ్చేవాళ్లు, వ్యాధి నయమయ్యేది. ఇప్పుడలా కాదాయే. ఈయనిలా బెదిరిపోతుంటే నరాల బలహీనత ఏమో అని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను. ఆ డాక్టర్ గారు చూసి అన్ని టెస్టులు చేయించమన్నాడు. డాక్టర్ రాసిన టెస్టులు సిటీ స్కాన్ దగ్గర నుంచి HIV టెస్ట్ దాకా అన్నీ చేయించాను. ఓ 10,000 వదిలాయి.
ఏం లేదు ప్రస్తుతానికి, భవిష్యత్తులో ఏమైనా రావచ్చు. ఎందుకైనా మంచిది నెలకోసారి వచ్చి ఇలా అన్ని టెస్టులు చేయించుకెళ్ళండి అని చెప్పి పంపించారు. అంతటితో వదిలినా బాగుండేది. వారం తిరగకుండా ఫోన్ వచ్చింది. కిందటి నెలలో మీరు సంప్రదించిన ఆ డాక్టరు హరిగోవింద గారు యూనివర్సల్ హాస్పిటల్కి మారారు. మీరు వెంటనే వచ్చి పరీక్షలు చేయించుకుంటే 25% డిస్కౌంట్ ఇస్తారని చెప్పింది. ఇప్పుడు మా ఆరోగ్యం బాగానే ఉందమ్మా, ఏదైనా అవసరం వస్తే అప్పుడు వస్తాం హరిగోవిందం గారి దగ్గరికి అని చెప్పాం. సరే అయితే ఓ 1000 కట్టి మీ పేరు ఎన్రోల్ చేయించుకుంటే ఏడాదిలోగా ఎప్పుడొచ్చినా 10% డిస్కౌంట్ ఇస్తాం అంది. ముందుగా ఫీజు కట్టి మెంబర్ కావడానికి ఇదేమైనా లైబ్రరీనా, మాకొద్దు అన్నాం. మాన్నాడు మరో ఫోను. మేము కొత్త ప్యాకేజ్ పెట్టాం. భర్త బైపాస్ సర్జరీ చేయించుకుంటే భార్యకి హిస్టెక్టమీ ఆపరేషన్లో 50% డిస్కౌంట్, మీరు వెంటనే రండి అంది. మాకొద్దు తల్లి, ఏదో ఆ దేవుడి దయవల్ల ఆరోగ్యంగానే ఉన్నాము అని చెప్పాం. భలే వారేనండి, గాల్లో దీపం పెట్టి దేవుడా నీ మహిమ అంటూ కూర్చుంటే ఎట్లా? జబ్బు వచ్చాక అప్పుడు తీరిగ్గా హాస్పిటల్కి వెళ్దామనుకుంటే ఎట్లా? అందులోనూ ఆయనకి 55 ఏళ్ళు. ఇంకెంత? ఇవాళ కాకపోతే రేపు, కాకపోతే మన్నాడు బైపాస్ తప్పదు కదా. ఇక మీ విషయానికి వస్తే మీకింకా ఆ గర్భసంచి ఎందుకు దండగా, లక్షణంగా ఆపరేషన్ చేయించుకుంటే సరిపోతుంది. ఈ ప్యాకేజ్ చాలా మంచిది. మీరు ఆపరేషన్ కోసం చేరినప్పుడు మీకు రూమ్ రెంట్లో డిస్కౌంట్ ఉంటుంది. మరో అట్రాక్షన్ ఏమిటంటే ప్యాకేజ్ ఏడాది పాటు అమల్లో ఉంటుంది. ఈ ఏడాదిలోగా మీకు ఆ 2 జబ్బులు రాలేదనుకోండి, అయినా మీకు నష్టం ఏమీ లేదు. మా దగ్గరకొస్తే మాకు చేతనైన ఆపరేషన్లు చేసి పంపిస్తాం. ఈ రాయితీలు అన్నీ ఆ వైద్యానికి కూడా వర్తిస్తాయి అని చెప్పింది. మాకు భయం వేసింది. మాకొద్దు తల్లి నీ రాయితీలు ప్యాకేజీలు అని ఫోన్ పెట్టేశాం. వదిలితేనా 2 రోజులకోసారి ఫోన్ చేసి, ఏమిటండి ఇంకా ఆనందరావు గారికి హార్ట్ ప్రాబ్లం రాలేదా, ఇంకెప్పుడు వస్తుంది, యువతల మా ప్యాకేజ్ గడువు మునిగిపోతోంది అని పీక్కు తింటోంది. తదాస్తు దేవతలు ఉంటారని అంటారు. వీళ్ల గొడవకి నిజంగా జబ్బు వచ్చేస్తుందేమోనని భయంగా ఉంది దీనంగా చెప్పింది. నిజమేనమ్మా, వీళ్ల బారి నుండి తప్పించుకోవడం చాలా కష్టంగానే ఉంటోంది అన్నాడు చిదంబరం జాలిగా. పడలేకపోతున్నాను చిదంబరం గారు, మా పల్లెటూరులో మాకు పాత ఇల్లుంది. అక్కడికి వెడితే అప్పిచ్చువాడు వైద్యుడు ఉండడు, ఈ బాధలుండవు. వెళ్దామా అనుకుంటున్నాం అన్నాడు ఆనందరావు దీనంగా. కథ సమాప్తం.